Sir, good morning, sir. Venkat sir, good morning. Sir, very good morning. Heartily welcome Zoom session. Thank you, sir. Thank you so much. So session మీకు హ్యాండ్ ఓవర్ చేసి సార్ తీసేసుకోండి. స్టార్ట్ చేద్దామా? ఓకే సార్, స్టార్ట్ చేయండి. ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి రమేష్ జోపల్లి. థ్యాంక్స్ టు ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించినటువంటి పాండ్ సార్కి, అలాగే బీ మేడంకి నాకు చిన్న ఒక ఆలోచన షేర్ చేసుకోవడానికి ఒక వేదికని ఇచ్చినందుకు. ప్రతిరోజు మనకు జూమ్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎవ్రీడే మార్నింగ్ ఒక్కొక్క గొప్ప లీడర్ వారి అనుభవాలు, వాళ్ళు చాలా నేర్చుకున్నటువంటి విషయాలు ఎవ్రీడే వాళ్ళు షేర్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎవరైతే వాళ్ళు సీరియస్ గా తీసుకుంటున్నారో, ఎవరైతే రెగ్యులర్ గా ఈ యొక్క జూమ్ ను ఫాలో అవుతున్నారో, రిజల్ట్ అనేది చూస్తున్నాం మనందరం కూడా. సో జూమ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా ఇక జూమ్ సెషన్స్ ని ఉపయోగించుకోండి. సో ఈరోజు నా యొక్క కొన్ని ఆలోచనలు, కొన్ని థాట్స్, లాస్ట్ మీటింగ్ నేను సెషన్ ఇచ్చినప్పుడు ది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనేటటువంటి ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. దానికి కొనసాగింపుగా, దానికి కంటిన్యూస్ గా ఈ యొక్క టాపిక్ నేను తీసుకెళ్తాను. దాన్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తూ ఎక్స్ట్రాగా నేను దీన్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో లీడర్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సెషన్ ని సీరియస్ గా తీసుకోండి. ఎవరు కూడా పడుకొని వినొద్దు దయచేసి. ఎందుకు అంటే మనం వింటున్నాం అనుకుంటాం, కానీ ఇంటూ సో ఆ యొక్క గాఢ నిద్రలోకి వెళ్ళిపోయి సబ్జెక్ట్ ను టోటల్ గా మనం వినకుండా అలాగే మిస్ చేసుకోవడం జరుగుతుంది చాలా విషయాల్లో. సో ప్రతి ఒక్కరు కూడా లేచి కూర్చోండి, లేదంటే బయటకు వచ్చేసేయండి. ఒక నోట్బుక్ తీసుకొని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ముఖ్యంగా సో మనందరం కూడా ఈరోజు జీవకోటి మొత్తం కూడా మన ప్రపంచంలో ఆల్మోస్ట్ 700 పైన కోట్ల జనాభా, మన భారతదేశంలో ఆల్మోస్ట్ 150 కోట్ల మంది జనాభా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం యుద్ధ రంగంలోనే ఉన్నాం. ఏదో ఒక యుద్ధం చేస్తూనే ఉన్నాం, పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక పని చేస్తున్న మనిషి జీవించడానికి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాడు. మనం మన చిన్నప్పటి నుంచి కూడా మన సర్కిల్లో చూసుకున్నట్లయితే, మన చిన్నప్పటి నుంచి మన పెద్దలు నేర్పించింది ఏంటి? మనం జీవించాలన్నా, సంతోషంగా బతకాలన్నా మంచి చదువులు చదువుకోవాలి. మంచి చదువులు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి జీవితం వస్తుంది. జీవితంలో ఒక మంచి సక్సెస్ వస్తుంది అని చెప్పేసి చిన్నప్పటి నుంచి మనకు ఏదో అది యొక్క భావజాలాన్ని నింపి మనం ఆల్మోస్ట్ మన ఏజ్ అంతా కూడా, మనం మనిషి బతికేదే 50 నుంచి 60 సంవత్సరాలు ఈ వయసులో, ఈ కాలంలో ఆల్మోస్ట్ 25 నుంచి 30 సంవత్సరాలు మనం ఆ యొక్క చదువు అయిపోయిన తర్వాత మనందరం కూడా ఆ ఉద్యోగ వేటలో ఉద్యోగం అని చెప్పేసి 50-60 సంవత్సరాలు ఆల్మోస్ట్ మన ప్రయాణం ఎండింగ్ వచ్చిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, ఈ యొక్క ఉద్యోగాల్లో జీవితం లేదు, సక్సెస్ లేదు. ఎన్ని సంవత్సరాలు నేను ఇంత కష్టపడ్డా నా జీవితంలో మార్పు లేదు. తిరిగి చూస్తే అప్పు తప్ప సుఖం లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు అనేటటువంటి భావజాలం ప్రతి ఒక్క ఉద్యోగికి, ఈరోజు జాబ్ చేసేటటువంటి ప్రతి ఉద్యోగికి ఈరోజు మనసులో ఒక వేదన ఉండిపోయింది. చదువుతో పాటు ఎంతో మంది కూలి పని చేస్తూ ఉన్నారు, నిరంతరంగా పని చేస్తూ ఉన్నారు.
కానీ పొద్దున్నా కష్టపడి ఇంటికి వచ్చినా కూడా ఆ ఇంట్లో సుఖం లేదు వాళ్ళకి, సంతోషం లేదు వాళ్ళకి, కన్నీటి బాధలే ఉండే వారికి. ఎంతో మంది చిరుద్యోగులు, చిరు వ్యాపారులు ఎంతో ఉన్నారు. బయట పెట్టుబడులు తెచ్చి, అప్పులు తెచ్చి, పెట్టుబడి పెట్టి ఎన్నో వ్యాపారాలు చేస్తున్నా కూడా జీవితంలో మార్పు లేక తెచ్చినటువంటి అప్పు మెత్తి కట్టని పరిస్థితిలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఎంతో మంది రైతులు ప్రతిరోజు నిత్యంగా పంట పండిస్తూ 4 నెలలు 6 నెలలు పంట పొలాల్లో పాము అనక, పుట్టనక, రాత్రనక, రేయి అనక వాళ్ళు ఎంత కష్టపడ్డా చివరికి దిగుబడి రాక రైతు వడ్ల కుప్ప మీద చనిపోతా ఉన్నాడు. ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమరం, ఈ యొక్క యుద్ధం దేనికోసం అంటే సక్సెస్ కోసం పోరాడుతూ ఉన్నాం. కానీ ఆ సక్సెస్ అనేది మన జీవితంలో రావట్లేదు. అతి కొద్ది మంది మాత్రమే వస్తుంది. ప్రపంచంలో ఒక 100 మందిలో ఉంటే కేవలం 5% మంది మాత్రమే సక్సెస్ అవుతా ఉన్నారు. 95% మంది ఫెయిల్ అవుతా ఉన్నారు. ఓకే, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి, ఈరోజు ప్రపంచంలో ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో టాప్ కంట్రీస్ అయినటువంటి అమెరికా కానీ, జపాన్ కానీ, చైనా కానీ, ఇట్లాంటి దేశాలన్నీ కూడా వాళ్ళ దేశంలో చాలా మార్పులు వచ్చినాయి. చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చినాయి. చైనా కంట్రీ మన స్వాతంత్రం వచ్చినప్పుడు మనకంటే చాలా వీక్ కంట్రీ, మనకంటే చాలా వెనుకబడ్డటువంటి దేశం. కానీ అది ఈరోజు ప్రపంచంలోనే టాప్ 3 కంట్రీస్కి వెళ్ళింది. కొన్ని $1 ట్రిలియన్ ఎర్నింగ్కి వెళ్ళింది. ఒకప్పుడు అమెరికా రష్యా కంటే చాలా చిన్న దేశం. కానీ ఈరోజు ప్రపంచంలోనే ఒక శాసించేటటువంటి స్థాయికి వెళ్ళింది అమెరికా. జపాన్ ఈరోజు ఒకప్పుడు అమెరికా ఒక అనుభవం వేస్తే ఒక గడ్డి పరక కూడా లేకుండా మొత్తం భస్మపటమైనటువంటి దేశం. ఈరోజు టాప్ 2 లో ఉన్నటువంటి కంట్రీ ఇదని. ఇవన్నీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు. ఈ సక్సెస్ అనేది రావడం, ఆ దేశం ఉన్నటువంటి జనాభాకు మార్పు రావడం అనేది కారణం ఏంటి అని ఒకసారి చూస్తే వాళ్ళు అవలంబించినటువంటి విధానాలు, సిస్టమ్స్ లో మార్పులు. అవేంటి సార్ అంటే నెట్వర్క్ ఇండస్ట్రీ, స్వదేశీ వస్తువులను ఆ దేశంలో తయారు చేయడము, ఆ దేశంలోనే ఉపయోగించుకోవడము, నెట్వర్క్ ఇండస్ట్రీ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఆ దేశంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆ దేశంలో పురోగతి తీసుకెళ్ళింది. ఆ దేశంలో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వడానికి, దేశం కూడా సక్సెస్ అవ్వడానికి కారణమైంది. సో అదే ఇండస్ట్రీ, నెట్వర్క్ ఇండస్ట్రీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మన దేశాన్ని కూడా వచ్చినా కూడా మనం దాన్ని ఆప్ట్ చేసుకోలేకపోతున్నాం. డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ ఓకేనా, చేంజ్ సిస్టమ్ అవన్నీ మాట్లాడదలుచుకోవాలి ఈరోజు. మన మైండ్ సెట్ గురించి మాట్లాడదాం. సక్సెస్ అంటే ఆ దేశాలు అడాప్ట్ చేసుకున్నాయి, కానీ మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం. మన మైండ్ సెట్ యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది. మన మైండ్ సెట్ ఎందుకు యాక్సెప్ట్ చేసుకోలేకపోతుంది అంటే మన చిన్నప్పటి నుంచి మన భావజాలం వేరు. మన చిన్నప్పటి నుంచి మన భావజాలం ఒకటే, జాబ్ అనేటటువంటి భావజాలం, మైండ్ సెట్, చుట్టూ వాతావరణం మైండ్ సెట్, చుట్టూ సమాజం మైండ్ సెట్, నీ బంధువుల మైండ్ సెట్, అవన్నీ మనం ఒక సమాజంలో ఒక కల్చర్ లో మనం పుట్టినాం. కాబట్టిగా ఈ యొక్క నెట్వర్క్ ఇండస్ట్రీ ఇది ఒక బిజినెస్ అనేది వచ్చినప్పుడు మనం దాన్ని ఆప్ చేసుకోలేకపోతున్నాం. రైట్, ఒక 1 సెకండ్. వెంకట్ సార్ నాకు ఒకసారి హోస్టింగ్ ఇస్తారా? ఓకే సార్. థ్యాంక్ యూ. స్క్రీన్ అవ్వబడుతుందా?
ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అంటే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ రోజు మనం దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు చూడండి, ఈ రోజు ప్రపంచం మళ్ళీ మన ఇండియా కూడా మార్పు అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు ఓకేనా, మన ఒక పక్షులు రెక్కలు వచ్చిన పక్షి ఏ విధంగా అయితే ఆ గూడు నుంచి ఎగిరి చివరికి అదే గూటికి చేరుకున్నాయో, ఈ రోజు మనం ఎంతో మంది ఈ రోజు గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు కూడా ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్లు అయినా సరే, పోలీస్ ఆఫీసర్లు అయినా సరే, ప్రొఫెసర్స్ అయినా సరే, ఓకేనా, ఎంబీఏ చదివిన వాళ్ళైనా సరే, ఇంజనీర్స్ అయినా సరే, కూలి వాళ్ళు అయినా సరే, ఈరోజు అందరు కూడా ఒకే గూటికి వస్తున్నారు. ఒక ఒక ఏ విధంగా అయితే మనకు వైబ్రేట్ లాగా ఒక దానికి చేరుకుంటుందో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తున్నారు సార్ అంటే బయట సక్సెస్ లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట ఏంటి అంటే, ఈ రోజు నేను ఎంతో కష్టపడి ఈ రోజు ఒక ఉద్యోగాన్ని సాధించిన కానీ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది కానీ నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. దానికోసం నేను ఏం చెయ్యాలని ఆలోచిస్తే నాకు దొరికిన ఒక ఆప్షన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఉన్నాడు, ఒక పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ఉన్నాడు. బయట నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు, నాకు జాబ్ వచ్చింది దాని సాటిస్ఫాక్షన్ కానీ జేబు సాటిస్ఫాక్షన్ లేదు, నా కళ్ళని బయట నెరవేర్తలేవు అని చెప్పేసి ఈ రోజు నేను వెస్టేజ్ చేస్తున్నా అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి వచ్చిన చెప్పేసి గొప్ప గొప్ప మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఏమి లేనటువంటి కటిక పేదరికంలో ఉన్నటువంటి, ఓకేనా, అప్పుల్లో ఉన్నటువంటి, బాధలు ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మాత్రం ఈరోజు మన నెట్వర్క్ ఇండస్ట్రీని బిలీవ్ చేయట్లేదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని నమ్మడం లేదు. రైట్, ఈరోజు చాలా మంది కూడా ఓకేనా, ఈరోజు చాలా మంది కూడా వస్తా ఉన్నారు, వెస్టులకు వస్తా ఉన్నారు, ఓకేనా, పరిచయం అవుతా ఉంది, ఓకేనా, ఒకరి ద్వారా పరిచయం అవుతా ఉంది. కానీ అందరికీ సక్సెస్ వస్తుందా అంటే సక్సెస్ అనేది రావట్లేదు. కేవలం ఎలాగ చెప్పినట్టు ఓకేనా, ఒక 10% మెంబర్స్ కి మాత్రమే సక్సెస్ అనేది వస్తుంది. మిగతా 90% అనేటటువంటి 90% వాళ్ళకి సక్సెస్ అనేది రావట్లేదు. ఏంటి అసలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనుకుంటుంది అసలు సీక్రెట్ ఏంటి, అసలు సక్సెస్ అనేది ఎలా తీసుకోవాలి. ఇక్కడ చాలా మంది కూడా చాలా చిన్న స్థాయి నుంచి గొప్ప స్థాయికి వెళ్ళినారు, చాలా మిరాకిల్ సృష్టించినారు. ఒక చాలా చిన్న స్థాయి నుంచి 1,72,00,000 సంపాదించేటటువంటి స్థాయికి వెళ్ళినారు, 46 లక్షల నుంచి స్థాయికి వెళ్ళినారు. ఒక స్కూల్ ఆయం ఈరోజు 5 లక్షలు సంపాదించేటటువంటి స్థాయికి వెళ్ళింది. ఈరోజు ఇండియా మొత్తం ఒక ఆయమ్మ పేరు మారుమోగుతా ఉంది. ఒక బస్ కండక్టర్ ఈరోజు 12 లక్షలు సంపాదించడం ఏంటి, ఒక రెంట్ కట్టలేనటువంటి స్థితి నుంచి ఈరోజు నెలకు 18 లక్షలు సంపాదించేటటువంటి ఎంఎస్ఆర్ ఈ విధంగా సక్సెస్ అవుతా ఉన్నారు. ఈరోజు 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి లీడర్స్ ఎలా సక్సెస్ అవుతా ఉన్నారు. అసలు సక్సెస్ అవ్వడానికి సీక్రెట్ ఏంటి అనేటటువంటి చాలా మంది కూడా అనుకుంటారు. కానీ ఓకేనా, అనుకున్న కూడా వాళ్ళకు తెలియాల్సింది కూడా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ తెలుసుకోవాలని చాలా మంది కూడా అనుకుంటారు. సో ఈ రోజు కొంచెం నాకున్నటువంటి కొంచెం పరిజ్ఞానంతో నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు కొంచెం ఇది లాస్ట్ కొన్ని స్లైడ్స్ నేను లాస్ట్ టైం నేను చెప్పాను, కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఓకేనా, ఇప్పుడు 400+ ఉన్నట్టున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ ఈరోజు జూమ్ అయినటువంటి ప్రతి ఒక్క లీడర్ ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఈ రోజు సక్సెస్ ఎవరైతే అయినారో, సక్సెస్ తీసుకున్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళు అడగండి. సక్సెస్ అనేటివి ఓకేనా, ఎక్కడ కూడా షార్ట్ కట్స్ లేవు. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. ఇది ఒక ప్రాసెస్ అని చెప్తారు వాళ్ళు. ఇది ఒక ప్రాసెస్, ఒక్కసారిగా ఓవర్ నైట్ గా జరిగేది కాదు. దీనికి షార్ట్ కట్స్ అనేటి లేదు. ఒక రైతు పంట పండించాలంటే అతను అక్కడ ఒక ప్రాసెస్ ఉంటది. 6 నెలలు ఓకేనా, ఆ యొక్క బురద మళ్ళు ఓకేనా, అతను ఎంతో కష్టపడాలి, శ్రమించాలి, నిరంతరంగా దాన్ని కాపాడుకోవాలి. అదొక ప్రాసెస్ లో అతని మొత్తం జీవం మొత్తం అక్కడ పెట్టాలి. 6 నెలలు శ్రమిస్తేనే అక్కడ పంట అనేది వస్తుంది. అక్కడ ఒక వ్యవసాయం అనేది ఒక ప్రాసెస్. అలాగే ఒక అమ్మ బిడ్డకు జన్మనివ్వాలంటే ఓకేనా, ఒక ప్రాసెస్. కొన్ని కోట్ల వీర్య కణాలు బయటకు వస్తే ఓకేనా,
లక్షల వీరకం బయటకు వస్తే కొన్ని మాత్రమే జీవించి ఒక పిండంలాగా తయారై దాని తర్వాత ఓకేనా ఒక డే బై డే అభివృద్ధి చెందుతూ 9 నెలల తర్వాత అమ్మ కడుపు నుంచి ఒక పాప బయటకు వస్తుంది. ఇది ఒక ప్రాసెస్. మధ్యలోనే నాకు 6 నెలల్లోనే బిడ్డ పుట్టాలంటే కాదు, నాకు 2 నెలల్లో పంట వండాలంటే కాదు. ఇక్కడ కూడా సక్సెస్ కావాలంటే ఇది ఒక ప్రాసెస్ లో మనం ఉండాలి. దెర్ ఇస్ నో షార్ట్ కట్స్. అందుకే ఇక్కడ ఓపిక అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఒక్కరు చాలా మంది ఇక్కడికి వచ్చి ఒకసారి ఆల్రెడీ నాకు 2 మంత్స్ అయిపోయింది, 3 మంత్స్ అయిపోయింది, 4 మంత్స్ అయిపోయింది, 6 మంత్స్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది, 2 ఇయర్స్ అయిపోయింది, నాకు సక్సెస్ రావట్లేదు అని అంటా ఉన్నారు. ఓకేనా, అసలు సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ ఓకేనా నీకు క్లారిటీ ఉండాలి. వాట్ డూ యూ వాంట్, అసలు నీకు ఏం కావాలి, అసలు నీకు ఏం కావాలనేది ఫస్ట్. నీకు సక్సెస్ దేని మీద డిపెండ్ అయ్యింది? 99% నీకు దేని మీద సక్సెస్ డిపెండ్ అయ్యింది అంటే అసలు నీకేం కావాలనేటటువంటి ఒక క్లారిటీ నీకు ఉందా లేదా ఫస్ట్ నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో. అసలు నీకేం కావాలి, అసలు వాట్ యు వాంట్. దేవుడు ప్రత్యక్షం అయితే నువ్వేం కోరుకుంటావు? నీ యొక్క జీవితానికి అర్థమైంది. నువ్వు దేనికోసం పని చేస్తున్నావు, దేనికోసం బతుకుతున్నావు, అసలు నీకేం కావాలి, దేనికోసం వెస్టీజ్లోకి వచ్చినావు? అంటే జస్ట్ ఎవడో పరిచయం చేయడం వల్ల వెస్ట్లోకి వస్తే నువ్వు అక్కడ పనికిరావు. ఇక్కడ జస్ట్ ఐడియా చేసి నేను వెస్ట్లోకి వచ్చినట్టు ఇక్కడ పనికిరావు. ఇక్కడ స్ట్రాంగ్ డిజైర్, అసలు నీకు ఏం కావాలి, అసలు వాట్ యు వాంట్, ఏం కావాలనేటటువంటి ఒక క్లారిటీ నీకు ఇక్కడ ఉండాలి. చాలా మందికి ఒక కోరికలు ఉంటాయి. ఒక ఇల్లు లేదు, ఒక ఇల్లు చూసి ప్రతి ఒక్క వ్యక్తికి గూడు అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక గూడు ఉండాలి కంపల్సరీ. ఒక ఇల్లు అనేది ఒక వ్యక్తి యొక్క గుర్తింపు. ఒక ఇల్లు కట్టుకోవాలి ఎప్పటికైనా. ఒక జీవితంలో ఒక ఇల్లు అనేది ఓకేనా కట్టుకోవాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది, బలంగా ఉంటుంది. ఆ ఇల్లు కోసం కష్టపడతా ఉంటారు. పిల్లల చదువుల కోసం కష్టపడతా ఉంటారు. పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడతా ఉంటారు. భూమి లేదు, భూమి కొనుక్కోవాలి. బంగారం లేదు, బంగారం తాకట్టు పెట్టాం, బంగారం తెచ్చుకోవాలి. అప్పులు ఉన్నాయి, అప్పులు తీర్చుకోవాలి. కష్టాలు ఉన్నాయి, కష్టాలు తీర్చుకోవాలి. బయట చేసే పనిలో లేదు, ఇక్కడ వెస్టేజ్ లో ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఒక క్లారిటీ నీకుంటే ఇక్కడ సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వాట్ డూ యూ వాంట్, ఫస్ట్ నువ్వు తెలుసుకో, క్లారిటీ తెచ్చుకో ఫస్ట్. ఇది తెలుసుకోకపోతే ఏమవుతుంది సార్ అంటే ఇది అప్లైనర్ బిజినెస్ అయిపోతుంది. ఆయన తీసుకొచ్చిండు, జైన్ చేసిండు, అంతే. ఇంకా నన్ను పట్టించుకుంటలేడు, నాతో నాకు సపోర్ట్ చేయట్లేదు అనే ఆలోచన, నెగిటివ్ ఆలోచనకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ నీకేమొచ్చు నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీకు అర్థమైతే ఇది నా బిజినెస్, నా జీవితం, ఇది నా లైఫ్, నా కోసం నేను కష్టపడాలి, నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలనేటటువంటి ఆలోచన అప్పుడు నీలో మొదలవుతుంది. ఇది నీకు లేకపోతే ఈ మైండ్ సెట్ నీలో మొదలవ్వదు. ఏం మొదలవుతుంది సార్ అంటే నెగిటివ్ మొదలవుతుంది. రైట్. ఈరోజు సక్సెస్ అనేటువంటి ప్రతి లీడర్ ఒక మంత్రం ఉంది. సక్సెస్ కావాలంటే సక్సెస్ మంత్రం ఒకటి ఉంటుంది, స్టే ఫోకస్డ్. అంటే సక్సెస్ మంత్రం ఏంటి అంటే ఫస్ట్ నేను ఇది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇది టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ సక్సెస్ చాలా మంది ఇక్కడికి వచ్చేసి 1 year 1 lakh, 1 year మన స్లోగన్ వచ్చేసింది మనకి. 1 year 1 lakh, 1 year 1 lakh అనే సరికల్లా కొంతమంది నవ్వుకుంటూ ఉంటారు కొత్త వాళ్ళు. ఈ 1 lakh ఏంటి, 1 lakh ఏంది, 1 lakh అంటారు అని చెప్పేసి. బయట 1 lakh అనేది అసలు ఒక విచిత్రం. అది 1 lakh అనేది బయట అసలు అసాధ్యం. అది 1 లక్ష రూపాయలు సంపాదించడం అనేది ఒక్కసారి ఆలోచించి బయట సాధ్యమవుతుందా అనేది. 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే ఒక గొప్ప చదువులు చదవాలి, ఎంతో ఎక్స్పీరియన్స్, కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రమే 1 లక్ష రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగండి, అసలు నువ్వేం చేస్తున్నావు అంటే అతను చెప్తాడు, నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డా, ఇంత పెద్ద చదువులు చదివినా, నేను ఇన్ని సంవత్సరాలు నేను ఎక్స్పీరియన్స్ ఉంటేనే నాకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి అని చెప్పి. బయట ఒక వ్యాపారం అడగండి 1 లక్ష రూపాయలు ఎట్లా వస్తున్నాయి. అతను కొన్ని కోట్లు పెట్టి అక్కడ నిద్రాహారాలు మాని నిరంతరంగా శ్రమిస్తే, లాస్ భరిస్తూ, కష్టాన్ని భరిస్తూ, ఓకేనా, ఎన్నో టెన్షన్ భరిస్తేనే బయట అతనికి 1 లక్ష రూపాయలు వస్తా ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు ఈజీగా 1 లక్ష రూపాయలు వస్తున్నాయి అంటే మనకు నవ్వులాటగా ఉంది. చాలా మందికి కామెడీగా అనిపిస్తుంది. 1 లక్ష రూపాయలు నాకు రావడం ఏంది.
నాకు రోజు 1000 రూపాయలు వస్తేనే నాకు చాలా గొప్ప, నాకు నెలకు 10,000 వస్తేనే చాలా గొప్ప. అట్లాంటి నాకు లక్ష రావడం ఏంది? అందుకే మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు చాలా మందికి లక్ష అంటే. అందుకే చాలా మంది వెస్టేజ్ నుంచి దూరం అవడానికి కారణం కూడా ఇదే. మనం పరిచయం చేస్తుంది చాలా మంది మిడిల్ క్లాస్ వ్యక్తులకి, పేదవానికి మనం పరిచయం చేస్తున్నప్పుడు వాని మైండ్ సెట్ యాక్సెప్ట్ చేస్తలేదు. లక్ష అంటే ఆ మైండ్ సెట్ యాక్సెప్ట్ చేస్తలేదు. నాతోటి ఏడైతే నాకు 1,00,000 రూపాయలు, నాకు 500 నాకు చాలా గొప్పది. రోజుకి 500 చాలా గొప్పది. నాకు అదే బెస్ట్. రైట్? ఫస్ట్ యూ హావ్ టు బిలీవ్. ఒక 1,00,000 రూపాయలు సంపాదించేటటువంటి మార్గం వెస్టీజ్‌లో ఉంది. నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉంది. అది సాధించాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మంత్రం మనం నిరంతరంగా పఠించాలి. అదేంటి సార్ అంటే ఫస్ట్ నువ్వు 1,00,000 రూపాయలు సాధించలేవు. దాన్ని ఏం చేయాలంటే స్ప్లిట్ చేయాలి. ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ మనం ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ ఒకేసారి ఇంజనీర్ కాలేడు కదా. అతను కూడా ఏం చేస్తాడు, ఒక ఎల్కేజీ యూకేజీ, ఓకేనా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th క్లాస్, దాని తర్వాత ఇంటర్మీడియట్, ఆ విధంగా ఒక్కొక్క స్థాయిలో అతను నేర్చుకుంటూ అతని యొక్క స్థాయిని పెంచుకుంటూ ఆ స్థాయికి వెళ్తాడు. సో ఇక్కడ కూడా ఏంటంటే 1,00,000 రూపాయలు సంపాదించాలంటే మనలో కూడా లక్షణాలు పెంచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ వచ్చినటువంటి ఒక డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఫస్ట్ లక్ష్యం మీద ఫోకస్ చేయాల్సింది. అది లాంగ్ టర్మ్ గా గోల్ గా పెట్టుకొని ఫస్ట్ ఏం చేయాలి, దేని మీద ఫోకస్ చేయాలి అంటే ఒక 10,000 ఏ విధంగా సంపాదించాలి దాని మీద ఫోకస్ చేయి. అంటే 10,000 సంపాదించాలి, ఎలా సంపాదించాలి? ఒక బ్రౌన్స్ డైరెక్టర్ అవుతే, ఓకేనా, ఒక 10,000 వరకు వస్తుంది, ఓకేనా. ఒక టీమ్ బిల్డింగ్ తీసుకుంటే ఫస్ట్ ఏ విధంగా తీసుకోవాలో దాన్ని ఫోకస్ చేయి. 10,000 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫోకస్ ఏ విధంగా దేని మీద ఉండాలి, నెక్స్ట్ 25,000 ఎలా సంపాదించాలనేటటువంటి దాని మీద ఫోకస్. అంటే నువ్వు ఫార్వర్డ్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడున్నటువంటి స్థాయి నుంచి నువ్వు ఇంకా ముందుకు వెళ్ళాలి. అంటే ఒక 10,000 నుంచి 25,000 వెళ్ళాలంటే నీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంకా పెరగాలి, నీ దగ్గర ఉన్నటువంటి టీం ఇంకా పెరగాలి, నీ దగ్గర ఉన్నటువంటి లీడర్స్ ఇంకా పెరగాలి, నువ్వు కండక్ట్ చేసినటువంటి మీటింగ్స్ ఇంకా పెరగాలి, ఓకేనా, నీ ఫోకస్ ఇంకా పెరగాలి. కానీ తగ్గొద్దు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే తగ్గుతుంది. ఒక 10,000 వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతారు, ఇంకా ఉన్న టీం అంతా పోతుంటది. కానీ మనోడు నాకు ఇంకా పైసలు వస్తలేవు, నాకు 25,000 ఇంకా వస్తలేవు, 50,000 ఇంకా వస్తలేవు అని చెప్పేసి అప్లైన్ మీద ఫోకస్ చేస్తాడు. ఈ పని మీద ఫోకస్ చేయడు. అప్లైన్ వేస్ట్, సపోర్ట్ ఇస్తలేడు. అప్లైనర్ ఇస్ ఓకేనా, పక్క అప్లైనర్ ఇస్ ద బెస్ట్. అతను వేరే వాళ్ళు చెక్కులు ఇప్పిస్తుండు, నాకు చెక్కులు ఇప్పిస్తలేడు. ఆ నెగిటివ్ వెళ్ళిపోతాను. ఫస్ట్ నువ్వు ఫోకస్ చేయాల్సింది అప్లైన్ మీద కాదు, నీ నెక్స్ట్ టార్గెట్ మీద ఫోకస్ చేయి. ఎలా సక్సెస్ అవ్వాలి, నెక్స్ట్ 25,000 ఎట్లా తీసుకోవాలి, దానికోసం నేను ఏ లెవెల్ అచీవ్మెంట్ అవ్వాలి, దానికోసం నేను ఎంత టీం చేయాలి, దానికోసం నేను ఎన్ని హోమ్ మీటింగ్ కండక్ట్ చేయాలి, దానికోసం రోజు ఎంత టీంతో నేను రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయాలి, ఎన్ని హోమ్ మీటింగ్ వాళ్ళతో చేపియాలి, ఎంతమందిని రెగ్యులర్ గా నేను వాళ్ళని మోటివేట్ చేయాలి, ఏ విధంగా నేను నా ఆలోచన పెంచుకోవాలి, ఇంకెంత నేర్చుకోవాలి, దాని మీద ఫోకస్ చేయి. పాజిటివ్ ఫోకస్ అంటారు దీన్ని. నెక్స్ట్ 25,000 వచ్చినాయా, నెక్స్ట్ 50,000 మీద ఫోకస్ చేయి. 50,000 చేయంటే ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి, నీ స్థాయి ఇంకా పెంచుకోవాలి, టీం ఇంకా పెంచుకోవాలి, నాలెడ్జ్ ఇంకా పెంచుకోవాలి, ఎఫర్ట్ ఇంకా పెంచుకోవాలి, టైం ఇంకా కేటాయించాలి. 50,000 నుంచి 1,00,000 ఎట్లా సంపాదించాలి, 1,00,000 నుంచి 2,00,000 ఈ విధంగా ఫోకస్ చేసుకుంటే నిరంతరంగా సక్సెస్ మంత్ర. ఒక 50,000 సంపాదించాలంటే నిరంతరంగా నీలో ఒక మంత్రాన్ని ఎట్లయితే ఉచ్చరిస్తాడో, ఒక యోగి ఏ విధంగా అయితే తపస్సు చేస్తాడో, కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగిపోతాడు ఆయన మొత్తంగా. మన సినిమాలో చూస్తాం కదా, ఆయన ఒక శివుని ప్రత్యక్షం చేసుకోవడానికి మొత్తం సర్వాన్ని కోల్పోతాడు, తిండిని మొత్తం అన్నిటిని కోల్పోయి అతనికి మొత్తం జుట్టు వచ్చేస్తుంది, పుట్ట మొలుస్తుంది, పాములు వచ్చినా కూడా పట్టించుకోడు, ఏం పట్టించుకో, నిరంతరంగా నామస్మరణ చేసుకుంటూ తపస్సు చేస్తూ ఉంటాడు. నువ్వు కూడా అదే విధంగా తపస్సు చేయాల. 50,000 సంపాదించాలంటే 50,000 లక్ష సంపాదించాలంటే లక్ష. నువ్వు తినే ప్రతి ముద్దకు ఒక్కొక్క మాట, ముద్దకు లక్ష అనుకో. తాగే ప్రతి బుక్క నీ గొంతులకు పోతున్నప్పుడు, ఓకేనా, అది లక్ష అని గొంతులోకి వెళ్ళాలి. నువ్వు ప్రతి శ్వాస అనేది లక్ష శ్వాస, ప్రతి శ్వాస నీలో లక్షని, ఓకేనా, నీలో నువ్వు అదే ఒక నరం రక్తంలో ప్రతి కణం లక్ష తపస్సు చేస్తేనే నీ మైండ్ యాక్టివేట్ అవుతుంది, నీ శరీరం, ఓకేనా, పాజిటివ్ వెళ్ళిపోతుంది. యూనివర్స్ మొత్తం ఒక్కటైతే నీకు అప్పుడు
నీ ఫోకస్ మొత్తం దాని మీద ఉంటది, నెగిటివ్ మీద ఉండదు. ఎవరైతే ఇది లేదో మైండ్, ఎవరైతే ఇది దీన్ని మనం ఎప్పుడు మన మైండ్ని ఎప్పుడు బిజీగా పెట్టుకోవాలి. దీని ద్వారా బిజీగా పెట్టుకో. ఈ సక్సెస్ మంత్రంతో నీ మైండ్ని ఎప్పుడు బిజీగా పెట్టుకో. అప్పుడు నీకు ఏది కూడా నీకు అడ్డు రాదు, ఏది కూడా నెగిటివ్ రాదు. ఇది లేని వాడే నెగిటివ్ ఆలోచిస్తుంటాడు. ఇది లేని వాళ్ళకి ఖాళీ టైం చాలా ఉంటది. ఈ ఫోకస్ లేని వాళ్ళకి, సక్సెస్ మంత్రం లేని వాళ్ళకి చాలా టైం, ఓకేనా, ఖాళీ టైం ఉంటది. ఇంకా పక్కలతో మాట్లాడుతూ ఉంటారు, ఏది ఓకేనా, క్రాస్ లైన్ తో మాట్లాడుతూ ఉంటారు. కాక ఏం చేస్తున్నాం, అక్క ఏం చేస్తున్నాం, మా ఇది ఇట్లా అది అట్లా అని చెప్పేసి గాసిప్స్ స్టార్ట్ అవుతాయి, నెగిటివ్ స్టార్ట్ అవుతుంది, సిస్టమ్ నుంచి అవుట్ అయిపోతావు. ఓకేనా, బీ అలర్ట్ లీడర్స్, బీ అలర్ట్. ఇది నువ్వు ఎప్పుడు సక్సెస్ కావాలంటే నీకు కావాల్సింది పాజిటివ్. నువ్వు దేనికోసం వచ్చినావు, నీ సక్సెస్ కోసం వచ్చినావు, ఓకేనా, ఒక రీజన్ కోసం వచ్చినావు. ఆ రీజన్ ఏందో నీకు క్లారిటీ వచ్చిన తర్వాత ఈ జీవితం ఇందులో ఉందని నీకు అర్థమైందా, అర్థమైన తర్వాత నువ్వు తపస్సు చేయి, సక్సెస్ మంత్ర ఉచ్చరించు, ఫోకస్ చేయి. ఈ విధంగా నీవు అనుకున్న సాధించాలను. స్టే ఫోకస్, నెక్స్ట్ లెవెల్ మీద ఫోకస్ చేయి, ఓకేనా. దాంతో పాటు వాట్ యు వాంట్ అనేది స్పీక్. ఎప్పుడు కూడా నువ్వు వాట్ యు వాంట్ అని, ఎప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు అనేది నువ్వు ప్రతి క్షణం అదే మాట్లాడుకో. ఎల్లక సక్సెస్ మంత్రం ఏదో ఉందో స్పీక్, ఎప్పుడు కూడా అదే మాట్లాడు. నాకు ₹1,00,000 రావాలి. నీ ఎదుటితో అదే మాట్లాడు, నీ టీంతో అదే మాట్లాడు. నీ ఇంట్లో ఉన్నటువంటి, ఓకేనా, ఇంటి భర్త గాని, భార్యతో గాని, అమ్మతో గాని, నాన్నతో గాని, వాళ్ళతో చెప్పు, మాట్లాడు, గోడ మీద అంటించుకో. ఎవ్రీడే, ఓకేనా, గోడ మీద అంటించుకో. ప్రతిరోజు దాన్ని చదువు. స్పీక్ వాట్ యు వాంట్. నీకేం కావాలి అనేది. డోంట్ స్పీక్ వాట్ డోంట్ యు వాంట్. నీకు ఏది కావద్దో అది ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. నెగిటివ్ ఎప్పుడు కూడా నీ మైండ్లకు చేరనీయొద్దు. నాకైతే లేదు, చాలా మంది కూడా చెప్పేటటువంటి ఒకటి ఉంటది రీజన్, చాలా మంది చెప్తా ఉన్నారు, చాలా సొల్లు అది. నాకు టీం రావట్లేదు, నాతో అయితే లేదు, నాకు అప్లైనర్ సహకరిస్తలేడు, నాకు డౌన్లైనర్ సహకరిస్తలేరు, నాకు చెక్ రావట్లేదు, ఓకేనా. ఇవైతే ఉన్నదో, ఎవరైతే ఎప్పుడైతే దీన్నే ఉచ్చరిస్తారో, దీన్నే మంత్రంగా ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి సక్సెస్ ఎప్పటికీ రాదు. డోంట్ స్పీక్ వాట్ యు డోంట్ వాంట్. దీనికోసం రాలేదు కదా నువ్వు. సో నీకు సక్సెస్ రావాలంటే ఫస్ట్ యు డోంట్ స్పీక్ వాట్ డోంట్ యు వాంట్. నువ్వు ఎప్పుడైతే నెగిటివ్కి వెళ్ళిపోయినవో అది నీ నరానికి వెళ్ళిపోతుంది నెగిటివ్ అనేది. ఎప్పుడైతే మైండ్ బాడీ నెగిటివ్ వెళ్ళిపోయిందో, ఓకేనా, సక్సెస్ కూడా నీకు అంతే దూరం అయిపోతుంది. ఇఫ్ యు వాంట్ సక్సెస్, స్పీక్ వాట్ యు వాంట్. ఇఫ్ యు డోంట్ వాంట్ సక్సెస్, స్పీక్ డోంట్ యు వాంట్. అది ఎవరి మీ చేతిలో ఉంది అంటే నీ చేతిలో ఉంది. నీ మైండ్ సెట్ చేతిలో ఉంది. సో ఇక్కడ అవన్నీ కూడా ఈ సక్సెస్ కావాలంటే ఫస్ట్ నీ బాడీ, నీ మైండ్, నీ సోల్ అన్ని ఒక్కటవ్వాలి, సింక్రనైజ్ అవ్వాలి. ఫస్ట్ నీ సోల్, నీ ఆత్మ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని ఫోకస్ చేయి, మెడిటేట్ చేయి. సక్సెస్ మంత్రం అని చెప్పినాం కదా, దాని మీద మెడిటేట్ చేయి. ఫస్ట్ నీకు ఏది కావాలో నీ యొక్క ఆత్మని పాజిటివ్ చేయి. ఫస్ట్ నాకు 50,000 కావాలి, 1,00,000 కావాలి, దాని మీద ఫోకస్ చేయి, దాని మీద మైండ్ సెట్ మెడిటేట్ చేయి, దాని మీద నీ యొక్క ఆత్మని దాని మీద కేంద్రీకరించు, సింక్రనైజ్ చేయి. దాని తర్వాత నీ మైండ్ ఏదైతే ఉందో మైండ్ తోటి విజువలైజ్ చేసుకో. ₹1,00,000 ఏ విధంగా సాధించాలి, నేను ₹1,00,000 సంపాదిస్తే నా జీవితం ఎట్లా ఉంటది, నేను ₹1,00,000 సంపాదిస్తే నా జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏంటివి, నా జీవితంలో ఉన్నటువంటి బాధలన్నీ వెళ్ళిపోతాయి, సంతోషం వస్తుంది, దుఃఖం వెళ్ళిపోతుంది, ఆనందం వస్తుంది, నా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటది, నేను ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంట్లో నేను నీ ఏ విధంగా ఆనందంగా ఉండగలుగుతున్నా. విజువలైజ్ చేసుకో. నీ మైండ్ని అక్కడ విజువలైజ్ చేయి. ఒక రాజమౌళి ఈరోజు మనందరం సినిమాలు చూస్తా ఉన్నాం కదా, బాహుబలి సినిమా ఈరోజు ఒక వండర్. అది ఆ యొక్క వండర్ క్రియేట్ చేసానికి రాజమౌళికి ఆ స్క్రిప్ట్ తయారు చేసానికి 2 సంవత్సరాలు పట్టింది. స్క్రిప్ట్ తయారు చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఫస్ట్ ఆయన సోల్ మొత్తం మెడిటేట్ చేసిండు. అసలు ఏంది, నేనేం చేయాలి, ఎట్లా చేయాలి,
ఒక స్క్రిప్ట్ రాసుకొని దాన్ని మొత్తంగా మైండ్ తోటి విజువలైజ్ చేసుకున్నాడు. ఎస్, ఈ విధంగా ఉండాలి, రాజ్యం అనేది ఇట్లా ఉంటది, రాజు అనేటోడు ఇట్లా ఉంటాడు, ఇంత గంభీరంగా ఉంటాడు, విలన్ ఇంత భయంకరంగా ఉంటాడు, సైన్యం ఇట్లా ఉంటది, శత్రువులు ఇట్లా ఉంటారు, ఈ విధంగా నేను ఇది చేయాలి, ఈ విధంగా ఒక విజువలైజేషన్, ఫస్ట్ మైండ్ విజువలైజేషన్, తర్వాత బాడీ తోటి యాక్షన్ చేసిండు, ఈరోజు వండర్ సృష్టించిండు. నువ్వు కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు మెడిటేట్. నువ్వు మెడిటేట్ చేయి, ఫస్ట్ నీకు ఏది కావాలో విజువలైజ్ చేసుకో, మైండ్ తోటి, బాడీ తోటి యాక్షన్ చేయి. యాక్షన్ ఓన్లీ 5%. ఆయన 2 ఏళ్ళు ఆయన విజువలైజ్ చేసుకోవడానికి, స్క్రిప్ట్ తయారు చేసుకుని 2 ఏళ్ళు కష్టపడితే సినిమా తీయడానికి 1 year పట్టింది అంతే. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఈ మైండ్ అండ్ సోల్ నువ్వు మెడిటేట్ చేసి, నీకేం కావాలో నువ్వు మెడిటేట్ చేసి విజువలైజ్ చేసుకోవడానికే 95% అయితే కేవలం 5% మాత్రమే యాక్షన్ ఉంటది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే. నీ మైండ్ సోల్ మీదనే, సింక్రనైజ్ మీద నీ యొక్క సక్సెస్ డిపెండ్ అయి ఉంటది. ఇక్కడనే నీవు ఏ విధంగా ఆలోచిస్తున్నావు, పాజిటివ్ వేలో ఉన్నావా, నువ్వు నెగిటివ్ వేలో ఉన్నావా, నీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది, ఏ విధంగా విజువలైజ్ చేస్తున్నావు అనే దాని మీదనే నీ సక్సెస్ డిపెండ్ అయి ఉంటది. గుర్తుపెట్టుకోండి, నీ పని ఓన్లీ 5% ఇక్కడ, కానీ దీని మీద డిపెండ్ అయి ఉంటది 95%. సింక్రనైజ్ ద టోటల్ యువర్ బాడీ, మైండ్, సోల్. సక్సెస్ చూడండి, ఇక్కడ సక్సెస్ ఇస్ నథింగ్ మోర్ దెన్ ఎ ఫ్యూ సింపుల్ డిసిప్లిన్స్ పార్టిసిపేటెడ్ ఎవ్రీ డే. సక్సెస్ అనేది is nothing more than a few simple disciplines practiced every day. అంటే ఎవ్రీడే ఈ సక్సెస్ సాధించాలంటే ఎవ్రీడే నిరంతరంగా మనకు డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్. డిసిప్లైన్ గా, ఓకేనా, నువ్వేదైతే అనుకున్నావో, నీ మైండ్ ఏదైతే విజువలైజ్ చేసిందో, ఓకేనా, దాన్ని మన యాక్షన్ లో పెట్టడానికి, ఓకేనా, ఎవ్రీడే నువ్వు డిసిప్లైన్ అనేది ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు డిసిప్లైన్ గా ప్రతిరోజు నువ్వు ఎవ్రీడే నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. ఒక్క రోజులో మార్పు రాదు. మొదట్లో చెప్పినట్టు ఒక్క రోజులో మార్పు రాదు. ఎవ్రీడే యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఇక్కడ చాలా మంది ఇక్కడ మహిళలు ఉన్నారు కదా, మహిళలు వీళ్ళందరూ కూడా కుట్టు మిషన్ నేర్చుకుంటారు, బట్టలు కుడతారు, ఓకేనా. బట్టలు ఇమ్మీడియట్ గా వాళ్ళకి వచ్చేస్తుందా? కటింగ్ నేర్చుకుంటూ ఉంటారు, మన ఏది కుట్టడం నేర్చుకుంటూ ఉంటారు. అది నేర్చుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఎన్నోసార్లు రాంగ్ కట్ చేసి ఉంటారు. స్టార్టింగ్ లో కట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళు చేయంగా సక్సెస్ వస్తుంది. చేయంగా ఒక స్పెషలిస్ట్ అవుతారు. ఏ పని అయినా సరే స్టార్టింగ్ లో ఏది రాదు. మనం దాన్ని నేర్చుకుని దాన్ని ప్రతిరోజు ఎవ్రీడే డిసిప్లైన్ గా ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ వస్తుంది. ఇక్కడ కూడా నువ్వు ప్రతిరోజు నువ్వు దీన్ని డిసిప్లైన్ గా నువ్వు ప్రాక్టీస్ చేయాలి, డిసిప్లైన్ గా నువ్వు వర్క్ చేయాలి, ఓకేనా. అప్పుడు మాత్రం నీకు సక్సెస్ వస్తుంది. ఇక్కడ సక్సెస్ కావాలంటే ఫస్ట్, ఓకేనా, నీడ్ నాలెడ్జ్. ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి. ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఆధారపడుతుంది. నాలెడ్జ్ అనేది ఎట్లా వస్తుంది సార్ అంటే, ఓకేనా, మనం ఎవ్రీడే మనం మీటింగ్స్ ద్వారా కానీ, మనం పేపర్లు చదివి దాన్ని కానీ, యూట్యూబ్ లో కానీ మనకు చాలా ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు నాలెడ్జ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ నాలెడ్జ్ ఏమవుతుంది అంటే స్కిల్స్ లాగా, ఓకేనా, కన్వర్ట్ అవుతుంది. నాలెడ్జ్ స్కిల్ లాగా ఏర్పడి, ఆ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. నీకు ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే గోల్ అచీవ్మెంట్ ఉన్నావో, నాలెడ్జ్ తీసుకొని ఎలా సక్సెస్ అవ్వాలో తెలుసుకొని, దాన్ని ఎలా అచీవ్మెంట్ అవ్వాలో ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని, ఆ ప్రాపర్ ప్లానింగ్ తోటి ఒక కమిట్మెంట్ ఉండాలి. నీ కమిట్మెంట్ లేకపోతే సక్సెస్ కాదు. ఇక్కడ కమిట్మెంట్ నిరంతరంగా 100% కమిట్మెంట్ ఇవ్వండి. 100% కమిట్మెంట్ తోటి, సరైనటువంటి యాటిట్యూడ్ తోటి, ఎస్ ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా నేను సాధించాలి, ఒక బర్నింగ్ డిజైర్ తోటి నిరంతరంగా రగిలేటటువంటి ఒక అగ్ని కణం లాగా నీ యాటిట్యూడ్ ఉండాలి. ఒక సైనికుల్లాగా ఉండాలి. సైనికుడు ఎప్పుడు కూడా యుద్ధానికి సిద్ధమై ఉంటాడు. యుద్ధ రంగంలో ఉన్నటువంటి సైనికుల్లాగా నీ యాటిట్యూడ్ ఎప్పుడు ఉంటేనే, నువ్వు ఆ విధంగా యాక్షన్ చేస్తేనే ఇక్కడ సక్సెస్ అనేది వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సక్సెస్ నీడ్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ టు స్కిల్స్ ఒక ప్లానింగ్ తర్వాత ఒక కమిట్మెంట్ గా వర్క్ చేస్తే, సరైనటువంటి యాటిట్యూడ్ తోటి నువ్వు పని చేస్తే, దాన్ని సరైనటువంటి యాక్షన్ లో నువ్వు పెడితే సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ సక్సెస్ కమ్స్ టు ఎక్స్పర్ట్స్. ఇక్కడ చాలా ఒక ఆలోచన చేయండి ఒకసారి.
సక్సెస్ అనేది ఎవరికి వచ్చింది అంటే ఎక్స్పర్ట్స్కి వచ్చింది. ఎవరైతే ఆ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అయి ఉంటారో వాళ్ళకు మాత్రం సక్సెస్ వచ్చింది. ఈరోజు సైదుల్ సార్ చూడండి, ఈజ్ ఎక్స్పర్ట్. ఎంఎస్ఆర్ సార్ ఈజ్ ద ఎక్స్పర్ట్. పాండ్ సార్ ఈజ్ ఎక్స్పర్ట్. డి మేడం ఈజ్ ఎక్స్పర్ట్. లక్ష పైన సంపాదించేటువంటి ప్రతి లీడర్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ ద ఫీల్డ్. వాళ్ళకి ఎక్స్పర్ట్స్, వాళ్ళందరూ కూడా నైపుణ్యం, ఓకేనా, నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎక్స్పర్ట్స్, ఆ ఫీల్డ్ ఎక్స్పర్ట్స్. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఇంట్లో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఏంది, కష్ట నష్టాలను భరించి ఈరోజు సక్సెస్ ఇంత ఈజీగా రాలే వీళ్ళందరికీ కూడా. ఓవర్ నైట్ సక్సెస్ రాలే. గుర్తుపెట్టుకోండి, 1 లక్ష రూపాయలు సంపాదించిన ఒక లీడర్ని అడగండి, బి మేడం అడగండి, ఒకసారి పాండ్సన్ అడగండి, ఒకసారి సక్సెస్ అనేది ఎలా వచ్చిందో. వాళ్ళు ఎన్నో 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 కష్టాలు, ఎన్నో ఓకేనా దుఃఖాలు. ఇప్పుడు సైదుల్ సార్ ఎప్పుడు చెప్తుంటాడు కదా, ఒక చెట్టు కింద కూర్చొని ఈ రోజు వర్షం పడతా ఉంటే ఇట్లా పిడికిలు బిగించుకొని ఏ విధంగా ఎలాగైనా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కన్నీరు గారుస్తూ, ఓకేనా, ఆ రోజు డిసైడ్ అయితే ఈరోజు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చినా అని చెప్పేసి. వాళ్ళందరూ కూడా ఆ విధంగా వాళ్ళు ఎక్స్పర్ట్ తీసుకున్నారు, వాళ్ళందరూ కూడా నైపుణ్యం తీసుకున్నారు, డెడికేషన్ తీసుకున్నారు. అందుకే వాళ్ళందరూ కూడా సక్సెస్ అయినారు. సక్సెస్ కమ్స్ టు ఎక్స్పర్ట్స్కే వస్తుంది. ఆషామాషిగా ఉన్నటువంటి వ్యక్తులకు సక్సెస్ రాదు. ఎక్స్పర్ట్స్ ఎలా అవుతారు సార్ అంటే, ఓకేనా, ట్రైనింగ్ మేక్స్ ఎక్స్పర్ట్. ట్రైనింగ్స్, ఈరోజు ఇన్ని ట్రైనింగ్స్ ఎందుకు పెడుతున్నారు సార్? ఇవన్నీ కూడా మేక్ యూ అన్ ఎక్స్పర్ట్. నిన్ను ఒక ఎక్స్పర్ట్ గా తయారు చేయడానికి, ఒక లీడర్ లాగా తయారు చేయడానికి ఇన్ని ట్రైనింగ్లు పెట్టేది, ఇన్ని జూమ్లు సెషన్లు పెట్టేది, ఎంతమంది లీడర్లతో రోజు మాట్లాడిపించేది, ఇన్ని డిఎల్సీ మీటింగ్లు పెట్టేది, ఇన్ని సెమినార్లు పెట్టేది, ఇన్ని ట్రైనింగ్లు పెట్టేది దేనికోసం అంటే మేక్ యూ అన్ ఎక్స్పర్ట్. నేను ఒక ఎక్స్పర్ట్ గా తయారు చేయాలి అని చెప్పేసి. నువ్వు ఎక్స్పర్ట్ గా తయారవుతూనే నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ట్రైనింగ్స్ యొక్క విలువ అర్థం చేసుకోండి, మీటింగ్ల యొక్క విలువ అర్థం చేసుకోండి, జూమ్ మీటింగ్ వాల్యూ అర్థం చేసుకోండి. ఇవన్నీ దేనికోసం ఒకసారి అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా నేను ఒక ఎక్స్పర్ట్ గా తయారు చేయడానికే. ఇవన్నీ కూడా నువ్వు ఎక్స్పర్ట్ ఇవన్నీ ఉపయోగించుకొని ఎవరైతే ఎక్స్పర్ట్ అవుతారో వాళ్ళే సక్సెస్ తీసుకుంటారు. ఈరోజు చాలా మందికి మీటింగ్ అంటే కష్టం ఉంది, మీటింగ్ అంటే బద్ధకం ఉంది, మీటింగ్ అంటే బాధ ఉంది, మీటింగ్ అంటే దుఃఖం ఉంది. ఎవరు రావట్లేదు, నేను రావట్లేదు. రోజు మీటింగ్లు ఏంటి సార్? మీటింగ్లు ఏముంటుంది సార్? రోజు చెప్పేది చెప్తారు కదా సార్. కామెడీ లేదు సార్ మీటింగ్ లో. జబర్దస్త్ నడుపుతున్నారు సార్ మీటింగ్లలో. మనం మీటింగ్ ఇస్ మీన్ ఫర్ మేక్ యూ ఎక్స్పర్ట్. నేను ఎక్స్పర్ట్ చేయడానికి మీటింగ్లన్నీ కూడా నువ్వు తీసుకొచ్చినటువంటి లీడర్స్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎక్స్పర్ట్ చేయడానికి, వాళ్ళు ట్రైన్ చేయడానికి మీటింగ్స్ అన్ని కూడా. అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. మీటింగ్ యొక్క వాల్యూ అర్థం చేసుకోండి, ట్రైనింగ్స్ యొక్క విలువ అర్థం చేసుకోండి. మీటింగ్ లోనే సక్సెస్ ఉంది, మీటింగ్ లోనే సక్సెస్ ఉంది, మీటింగ్ లోనే సక్సెస్ ఉంది అని ఎందుకు అంటారంటే, మీటింగ్ లోనే నువ్వు ఎక్స్పర్ట్ గా తయారవుతావు అని చెప్పేసి, అక్కడ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ ద్వారానే నువ్వు ఎక్స్పర్ట్ గా తయారవుతావు అని చెప్పేసి. దాని యొక్క మీనింగ్ అక్కడ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడ ట్రైన్ అవుతాడు? ఒక 1 year మొత్తం అతను ఎక్స్పర్ట్ గా తయారు చేస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఎన్ని సంవత్సరాలు ట్రైన్ చేసుకుంటాడు? అక్కడ ఎక్స్పర్ట్ గా తయారవుతాడు ట్రైనింగ్ లో. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటాడు? ఒక ఇంజనీర్ ఎన్ని సంవత్సరాలు అక్కడ కష్టపడతాడు, ట్రైనింగ్ తీసుకుంటాడు. మరి ఇక్కడ ఇంత పెద్ద వ్యవస్థలో 1 లక్ష రూపాయలు సంపాదించాలి అంటే మరి నువ్వు ఎంత ట్రైనింగ్ తీసుకోవాలి, ఎంత నేర్చుకోవాలి? ఎవరైతే ట్రైనింగ్ ప్రాపర్ గా తీసుకుంటారో, మీటింగ్లకు రెగ్యులర్ గా అటెండ్ అవుతారో, వాళ్ళ టీం ని మీటింగ్ లకు అటెండ్ చేయించుకుంటారో వాళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు, వాళ్ళ కింద టీం ఎక్స్పర్ట్ అవుతారు. ఓకేనా? అప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ కమ్స్ డైలీ యాక్షన్, ఎవ్రీడే డైలీ యాక్షన్ గా ఉండాలి నీలో. ఓకేనా? ఒక భాగం అయిపోవాలి, వెస్టీజ్ ఒక భాగం అయిపోవాలి. నువ్వు అన్నం ముద్ద ఎట్లా తింటావో ప్రతిరోజు కూడా, శ్వాస ఎట్లా తీసుకుంటావో ఇది కూడా ఒక యాక్షన్ అయిపోవాలి. ఒక జాబ్ ఏ విధంగా చేస్తావో, జాబ్ ఏం చేస్తావు? పొద్దున నువ్వు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు కదా నువ్వు జాబ్కి వెళ్ళమని. బాస్ నీకు రెగ్యులర్ గా ఫోన్ చేయడు కదా నీకు ఉద్యోగానికి రామని. నువ్వే మార్నింగ్ లేసావు, ఒకసారి డ్యూటీలో జాయిన్ అయిపోయిన తర్వాత
ఎంత పెద్ద హడావిడినా, ఎంత పెద్ద పని ఉన్నా, ఎవరన్నా చచ్చినా కూడా నేను ఉద్యోగం అనుభవాలు ఎక్కడ ఎంత 100 కిలోమీటర్ దూరం ఉన్నా పరిగెట్టుకుంటూ నువ్వు వెళ్ళిపోతావు కదా ఉద్యోగానికి. హడావిడి వెళ్ళిపోతావు కదా ఉద్యోగానికి. పొద్దున్న దాకా కష్టపడతావు, 10 గంటలు 12 గంటలు కష్టపడతావు, 14 గంటలు కష్టపడతావు. అక్కడ జీవితం లేదని ఇక్కడికి వచ్చినావు. మరి ఇక్కడ దానికంటే మించి కష్టపడాలి కదా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఉల్టా అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ యాక్షన్స్ ఉండవు, డైలీ కష్టపడము. వారానికి ఒకసారో నెలకోసారో పని చేస్తాం. అప్లైనర్ ఫోన్ కొట్టంగా ఫోన్ ఎత్తితే ఎత్తాం, ఎత్తకపోతే ఎత్తాం. ఇది అప్లైనర్ బిజినెస్, నా బిజినెస్ కాదు. గుర్తుపెట్టుకో, ఇది నీ బిజినెస్. యూ హ్యావ్ టు వర్క్ డైలీ. ఎవరైతే ఓకేనా, దీంట్లో లీనమైపోతారో ఓకేనా, వాళ్ళకి మాత్రం సక్సెస్ వస్తుంది. ఇది లా ఆఫ్ సక్సెస్. ఇది ఇలా అయితేనే సక్సెస్ వస్తుంది. ఇలా అయితే చేయకపోతే సక్సెస్ రాదు, 100% రాదు. ఎవ్రీడే నువ్వు కంపల్సరీగా ఇది ఒక డ్యూటీ లాగా ఈ సక్సెస్ మంత్రాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తావు ఆ విధంగా ఎవ్రీడే నువ్వు సక్సెస్, ఈ విధంగా నువ్వు చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది. వారానికి ఒకసారి నువ్వు గుర్తొచ్చిన పుణ్యానికి ఒకసారి చేస్తా అంటే రాదు. లా ఆఫ్ చేంజ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంతో మంది ఎన్నో వృత్తుల వారు ఇక్కడికి వస్తా ఉన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ వస్తా ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ వస్తా ఉన్నారు, ఒక కూలి పనిచేస్తులు వస్తా ఉన్నారు, ఒక చిన్న పనిచేస్తులు ఇక్కడ వస్తా ఉన్నారు. బయట వాతావరణం వేరు, బయట నాలెడ్జ్ వేరు, బయట ఆలోచన వేరు, బయట తెలివి వేరు. కానీ ఇక్కడ వేరు, ఇక్కడ సిస్టమ్ వేరు. ఇక్కడ సిస్టమ్ తగ్గట్టు నువ్వు చేంజ్ అవ్వాలి. ఇక్కడ సిస్టాన్ని అలవర్చుకోవాలి. బయట లేబర్వి, ఇక్కడ లీడర్వి. బయట జీరో, ఇక్కడ హీరో. లీడర్ హీరో కావాలన్నా, లేబర్ లీడర్ కావాలన్నా యూ హ్యావ్ టు చేంజ్. నీలో మార్పు రావాలి, నీ ఆలోచన మార్పు రావాలి, నీ పనిలో మార్పు రావాలి, నీ యాటిట్యూడ్లో మార్పు రావాలి. టోటల్గా నువ్వే మారాలి. నేను మారాను సార్ అంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. ఎన్నో పెద్ద కంపెనీలు, పెద్ద మేధావులే ఓకేనా, కాల గర్భంలో కలిసిపోయారు. నోకియా ఫోన్ ఈరోజు ఎక్కడ ఉంది? ఒకప్పుడు నోకియా ఫోన్ ప్రపంచాన్ని వెళ్ళింది, కానీ కాలానుగుణంగా మార్పు లేకపోవడం ద్వారా ఈరోజు కాల గర్భంలో కలిసిపోయింది. ఈరోజు ఎంతో మంది కూడా ఇక్కడ నువ్వు కూడా సక్సెస్ అవ్వాలంటే నువ్వు కూడా చేంజ్ అవ్వాల్సిందే, తప్పదు. నేను చేంజ్ అవ్వను అంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. ఈరోజు వాతావరణం చూడండి, ఎండాకాలం, వానకాలం, చలికాలం, సీజన్లో ఎన్నో చేంజెస్ వస్తూనే ఉంటాయి, మార్పులు వస్తూనే ఉంటాయి. అది ప్రకృతి ధర్మం. నీలో కూడా నువ్వు మార్పు చెందితేనే నువ్వు సక్సెస్ అవుతావు. నీ జీవితం కోసం మార్పు చేయాలి, మార్పు చెందాలి. నేను అట్లనే ఉంటా, నేను ఇట్లనే చేస్తా, నా జీవితం ఎంత, నా యాటిట్యూడ్ ఎంత అంటే కుదరదు. ఇక్కడ సిస్టమ్ తగ్గట్టు నీ ఆలోచన మారాలి, నీ సిస్టమ్ మారాలి. 1 లక్ష రూపాయలు సంపాదించడం అంటే నీ లక్షణాలు మార్చుకోవాలి. దిస్ ద లా ఆఫ్ చేంజ్. మార్పు తెచ్చుకోండి. మార్పు ఎవరి కోసం సార్ అంటే అది నీ కోసమే, నీ సక్సెస్ కోసమే. ఇఫ్ యూ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఫర్ యూ. నువ్వు చేంజ్ అయితే అన్ని చేంజ్ అవుతాయి. నీ ఆలోచన చేంజ్ అవుతాయి, అన్ని నీకు అనుకూలంగా అవుతాయి. నువ్వే చేంజ్ కాకపోతే అన్ని నీకు నెగిటివ్గా అవుతాయి. దేని మీద డిపెండ్ అయింది అంటే నీ చేంజ్ మీదే, నువ్వు ఆలోచించే విధానం మీదనే. ఇఫ్ యూ చేంజ్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ఫర్ యూ. పరస్పర సూత్రం, లా ఆఫ్ డిస్ప్రొక్రేషన్ అంటే ఇక్కడ చూడండి, ఇది పోయి తిరిగి మళ్ళీ అక్కడే జాయింట్ అవుతుంది. చూసారా? అంటే ఇది మనం ఏది చేస్తే మనకు అది తిరిగి వస్తుంది. మనం ఏం ఆలోచిస్తే అది తిరిగి మనకే వస్తుంది. మనం ఏం చేస్తే తిరిగి మనకు అదే వస్తుంది. రైట్? ఇక్కడ నువ్వు అదే అనుకుంటా. మనం ఫస్ట్ సోల్, మైండ్ ఏ విధంగా ఉంటే ఇక్కడ సక్సెస్ కూడా అదే విధంగా ఉంటుంది. యూ హ్యావ్ టు థింక్ పాజిటివ్. అందుకే పాజిటివ్ ఎవ్రీడే నువ్వు పాజిటివ్ ఆలోచన చేయి, పాజిటివ్ వర్క్ చేయి. నెగిటివ్ డోంట్ అలౌ నెగిటివ్ ఇన్ యువర్ మైండ్. ఎప్పుడైతే నెగిటివ్ నీ మైండ్లోకి అలౌ అయిందో నీకు వచ్చేది కూడా నెగిటివే, రిఫ్లెక్షన్ కూడా నెగిటివే. పక్కనే నాశనం కొడితే నువ్వు కూడా నాశనం అవుతావు, పక్కన మేలు కొడితే నువ్వు కూడా మేలు అవుతావు. నువ్వు సక్సెస్ తీసుకుంటే పక్కన సక్సెస్ తీసుకుంటా అంటే విశ్వం నీ కూడా ఏకమవుతుంది, ప్రపంచం ఏకమవుతుంది. పరస్పర సూత్రం ఇది. నువ్వు ఏది ఇస్తే నీకు అది వస్తుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఫైనల్ గా గివ్ రెస్పెక్ట్ టు గాడ్.
ప్రతిరోజు స్పిరిచువల్ గా ఉండాలి. ఏదో ఒక దేవుణ్ణి, నీకు నచ్చిన దేవుణ్ణి, ఓకేనా, రెస్పెక్ట్ పూజించు, స్పిరిచువల్ గా వాళ్ళని విలీనం అవ్వు. నీ మైండ్ మొత్తం అక్కడ, ఓకేనా, నీకు ఒక అక్కడ కేటాయించుకో, ఒక దేవుని మీద కేటాయించుకో. రెస్పెక్ట్ టు గాడ్ ప్రతి ఒక్కరికి ఉండాలి, ఒక గాడ్ అనేటి ఉండాలి. స్పిరిచువల్ గా నీ మైండ్ ఉండాలి ఎప్పుడు కూడా. స్పిరిచువల్ గా ఎప్పుడైతే నీ మైండ్ ఉంటుందో నీ ఆలోచన, ఓకేనా, పవిత్రంగా ఉంటుంది. నీ మైండ్ పవిత్రంగా ఉంటుంది, నీ మైండ్ క్లారిటీగా ఉంటుంది. రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్. నీ పేరెంట్స్ ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కాబట్టి కంపల్సరీ వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా రెస్పెక్ట్ టు యువర్ అప్లైనెన్స్. నీ అప్లైనెన్స్ రెస్పెక్ట్ ఇవ్వండి. నీ ఎక్కడో తీసుకొచ్చి నేను పట్టుకొని ఇక్కడ ఒక అవకాశం కల్పించిండు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే అప్లైనర్ కి నిందిస్తా ఉన్నారు, అప్లైనర్ ని తిడుతా ఉన్నారు, అప్లైనర్ ని, ఓకేనా, తక్కువ చూస్తా ఉన్నారు. పక్క టీం వాళ్ళతో కంపేర్ చేసి మా అప్లైనర్ ఇస్ వేస్ట్, మా అప్లైనర్ వాళ్ళే తోపు, మా ఈ టీంలోకి రావడం వేస్ట్ అని చెప్పేసి చాలా మంది కూడా అప్లైనర్ ని నిందిస్తా ఉన్నారు. అప్లైనర్ నిందిస్తున్నావు అంటే నువ్వు అప్లైనర్ తో ఎప్పుడైతే నువ్వు నెగిటివ్ గా వెళ్ళిపోతున్నావు, నువ్వు సక్సెస్ కూడా, నీ సక్సెస్ కూడా అంతే నెగిటివ్ గా వెళ్ళిపోతుంది. ఈజ్ ద గాడ్, నీకు అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అప్లైనర్ ఇస్ నాట్ మెంట్ టు వర్క్ ఫర్ యూ. ఇతను నీ కోసం పనిచేసానికి లేడు. ఇతను ఎక్కడ కూడా రాసలేదు అప్లైనర్ మొత్తం దగ్గరుండి పని చేయించాలని. అమ్మ కూడా దగ్గరుండి నీతోటి దిద్దు పెట్టదు. ఒక్కసారి నడకొచ్చిందంటే వదిలేస్తుంది. ఇక్కడ కూడా అంతే. అప్లైనర్ నేను తీసుకొచ్చాడు, సపోర్ట్ చేస్తాడు, గైడ్ చేస్తాడు, నేర్పిస్తాడు. పని చేయాల్సిందే నువ్వే, ఎందుకంటే ఇది అప్లైనర్ బిజినెస్ కాదు, ఇది నీ బిజినెస్. రెస్పెక్ట్ టు యువర్ అప్లైనర్. ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకుంటావో నీ కిందోళ్ళు కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ఎప్పుడైతే నువ్వు రెస్పెక్ట్ ని అబ్యూజ్ చేస్తావో, ఎప్పుడైతే నీ అప్లైన్, ఓకేనా, నెగిటివ్ గా మాట్లాడుతుంటావో, నీ కిందలతో ఎప్పుడైతే నువ్వు డౌన్ అవుతుంటే నీ అప్లైన్ గురించి నెగిటివ్ మాట్లాడితే నీకు తెలవట్లేదు, నీ కింద టీం కూడా నీకు నెగిటివ్ అవుతుందని చెప్పి. నీకు అప్లైనర్ ఒకడే, కానీ నీ కింద టీం 1000 మంది, ఆ 1000 మంది నీకు నెగిటివ్ అవుతారు. నువ్వే ఒక అప్లైన్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేనప్పుడు నీ కింద టీం నీకు రెస్పెక్ట్ ఇవ్వదు, రైట్? దానివల్ల టోటల్ గా సిస్టమ్ ర్యాండమ్ అవుతుంది. రెస్పెక్ట్ టు యువర్ అప్లైనర్స్ అండ్ లవ్ టు యువర్ డౌన్లైనర్స్. ఈరోజు అప్లైన్ డౌన్లైన్ లేని అప్లైన్ లేదు, అప్లైన్ లేని డౌన్లైన్ లేదు. అప్లైన్ సక్సెస్ డిపెండ్ ఆన్ డౌన్లైనర్ సక్సెస్, డౌన్లైన్ సక్సెస్ డిపెండ్ ఆన్, ఓకేనా, వాళ్ళ డౌన్లైన్ సక్సెస్, ఓకేనా. అందుకే లవ్ టు యువర్ డౌన్లైన్స్, రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి, ఓకేనా. సర్వీస్ టు యువర్ కస్టమర్స్. నీకు వచ్చినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు కూడా మన సర్వీస్ ఇవ్వాలి, ఓకేనా. వాళ్ళకి ఎప్పుడు కూడా మన సర్వీస్ ఓరియంటెడ్ లో ఉండాలి. వాళ్ళు ఎంత దూరమైన వాళ్ళ కోసం, ఓకేనా, వాళ్ళకి రెస్పెక్ట్ గా మాట్లాడుతూ వాళ్ళకి ఎప్పుడు కూడా వచ్చినటువంటి కస్టమర్స్ కి వాళ్ళకి సర్వీస్ చేస్తానికి ఎప్పుడు కూడా వెనకాడొద్దు. యువర్ హ్యాండ్ టు ద పూర్, ఇవన్నీ కూడా సక్సెస్ టు ద అదర్స్, ఓకే. ఇవన్నీ కూడా డిపెండ్, ఇవన్నీ కూడా దేని మీద డిపెండ్ అయినా సరే అంటే, ఓకేనా, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా, ఓకేనా, ప్రతి కూడా నీకు సక్సెస్ కి డిపెండ్ అయింది. ఈ రోజు మనం అందరం వచ్చింది సక్సెస్ కోసం వచ్చినాం. అల్టిమేట్ గా నువ్వు ఏది సాధించినావు అనేది నేను నీ చరిత్రలో నేను లిఖిస్తుంది, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వచ్చినటువంటి చిన్న అవకాశం నాకు, ఓకేనా, నాకు వచ్చినటువంటి చిన్న నాలెడ్జ్ నేను షేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ తీసుకోవాలని చెప్పేసి, ఓకేనా, ఇవన్నీ కూడా చెప్పిన అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా తీసుకొని అందరూ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, ఓకేనా, చేంజ్ ఎవ్రీడే చేంజ్. ఎవరు కూడా పర్ఫెక్షన్ కాదు, మనిషి అంటేనే పర్ఫెక్షన్ కాదు, ప్రతిరోజు నేర్చుకునే ఉంటాడు మనిషి అనేటోడు. సో ఎవ్రీడే వీ హ్యావ్ టు లెర్న్, వీ హ్యావ్ టు చేంజ్, వీ హ్యావ్ టు గెట్ సక్సెస్, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క గొప్ప అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ ఆల్. వెంకట్